ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః కోదండహస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకృతయచ్చ రామాయ పన్నివారణే. ఆర్తానామాప్తిహంతారం భీతారం భీతినాశనం ద్విషతాం కాలదండం చ శ్రీరామచంద్రం నమామ్యహం. దిర్బలమసోధైర్యం నిర్భయత్వరోగతం అజాధ్యం వాక్కుటత్వం చ నమస్మరణాత్ భవేత్ ప్రయా. భగవద్బంధువులారా, ఈరోజు మనం సుందరకాండలోని 14వ సర్గ అశోకవనమున సీతకై హనుమంతుడు వెతుకుట, సీతమ్మ కనిపించి తీరుతుంది. అశోకవనక విజయ. అలా ఆలోచిస్తూనే రావణ భవన ప్రాకారం నుండి అశోకవనంలో దూకాడు మారుతి. అశోక పొన్న సంపంగి మామిడి మొదలైన చెట్లు పూలతో నిండి తాను దూకుతున్న వేగానికి మీద పూలు రాల్చి పుష్పమయ పర్వతంలా తనవి చేసి ఎక్కడ చూసినా లతలు, చెట్లతో, పూలు, పక్షులు, నేల అంతా పూలతో పరచబడి ఉంది. తన దూకుడు కారణంగా చెట్లు ఆకులని, పూలగుత్తులని, శిఖరాలని కోల్పోతాయని గమనించాడు. జూదంలో పందె వస్తువుల క్రింద పడిన వస్తువులను మోడులై నుంచి నా చెట్లు ఓడిన జూదరులా అనిపించి ఆనందించాడు. పూలు తేనెకై తుమ్మెదలు, తుమ్మెదలకై చిలకలు, వాటి మాటలకు తోడుగా కోయిలలు, ఇవన్నీ ఉండి వనం అనిపించేందుకు గుర్తుగా ఉంది. మృగాలు కనిపించవచ్చు. కాలాసేపు వెదగదగిన వనమైన భావం హనుమంతుని కలిగింది. వనంలోని నేల బంగారు తాపడమై ఉంది. 4-5 దిగుబావులున్నాయి. సలియర్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఇసుక పగడాలు పొడిగా ఉన్న ముత్యాల చూర్ణంగా స్ఫటిక ఇసుకలా కనిపిస్తుంది. ఏ చెట్టుకు ఆ చెట్లు గన్నేరు చెట్లు వరుస్తూ కంచె వేసినట్టు ఉన్నాయి. దగ్గరకు ఒక పర్వతం, దాని నుండి ప్రవహిస్తున్న ఏరు చెట్టు కొమ్మల వరకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగింది. భర్త మీద కోపంతో పోబోయిన భార్యకి 4 మాటలు అందరూ చెప్పగా తిరిగి భర్త వద్దకు పశ్చాత్తాపంతో వెళ్ళే భార్యలా ఉంది ఏరు. పెద్ద వృక్షాల కింద గొడుగులుగా, గొడుగుల కింద అరుగులుగా, అరుగులకి బంగారు తాపడాలు ఉన్నాయి. వృక్షాలకి సన్నని బంగారు గంటల గాలికి ధ్వని చేస్తూ వీణులు విందు చేస్తున్నాయి. దగ్గరలో కొత్త చిగుళ్ళు పూలతో నిండిన సెన్సుకు ఆ ఇరుగుడు వృక్షం కనిపించి స రామ మహిషీ రాఘవస్య ప్రియా సతీ వన సంచార కుశల నూనమేష్యతి జానకి సంధ్యాకాల మనస్యామ ధ్రువమేష్యతి జానకి. వన సంచార విధానం బాగా తెలిసినది. సంధ్యావందనాన్ని ఈ లోకంలో తప్పగా చేసేది అయిన సీత తప్పక ఇక్కడికి వస్తుంది. పైకి కానరాకుండా విశేషాలను తెలుసుకోదలిచి ఉండిపోయాడు మారుతి. ఇక్కడ ఈ సర్గలో విశేషార్థాలు చూద్దాం. అశోక పూర్ణ సంపంగ. ఈ చెట్లని వసంతంలో పూస్తాయి కాబట్టి కథ వసంత ఋతువులు అంటే 14 సంవత్సరాల ప్రారంభంలో ఉన్నట్టు, ఇక ఆ సంవత్సరం గడువే ఉన్నట్టు సూచితమవుతుంది. సీత బ్రహ్మ విద్యా స్వరూపిణి. చంపక శోక పున్నగ సౌగంధిక లసత్కాచ అని ఒక నామం. చంపక శోక పున్నగ సౌగంధి లసత్కచ అని ఒక నామం ఉంది. ఈ పూలే కొప్పుగా గలది. వన సంచార కుశల అనేది కూడా అమ్మవారి నామమే. అందుకే రావణుడు సీతముని వనంలో ఉంచాడు. విష్ణురేషాపాయని, విష్ణుముని ఈమె విడిచి ఉండదు అనటం బట్టి 1 భూలోకంలో జన్మ, 2 అరణ్యవాసం, 3 భర్త వియోగం శోకహేతువులు. ఇలాంటి ఈమెను తనకి తన వారికి మోక్షమిచ్చే శోకం లేనిది కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాడు రావణుడు. 2 నిజం ప్రియుడు ప్రియురాలు వారి వల్ల ఒక కథ రావడంలో గొప్పతనం లేదు. సంస్కృతంలో పర్వత శబ్దం పుంలింగం, నది శబ్దం స్త్రీలింగం. పర్వతం నుండి వేరుపడిన నది అలాగే అడ్డు చెప్పి నచ్చజెప్పి వెనక్కి పంపిన వృక్షాలు పుంలింగంలో కనిపించడంలో సంసారాలు నిలబడే తీరు ఉపదేశించబడింది. పుణ్యాలకి పుణ్యం సంసారాన్ని నిలపటం అనేది. 3 ఆడవారికి సంధ్యావందనం విధి లేదు. ఇందుకు అనేక ఆధారాలున్నాయి. కొన్ని స్త్రీలకు యజ్ఞోపేతం ఉండదు.
అది లేనిదే సంధ్యావందనం లేదు కదా. 2 సంకల్పం చేసే ధర్మపత్ని సమేతస్య, ధర్మపత్నితో కూడిన నేను ఈ సంధ్యావందనం చేస్తున్నాను అని స్త్రీ అయితే ఎలా అనగలదు? చిరం జీవితం వర్ధయంతి అనే మాట, పదాభ్యముదరేణ అనే మాట పురుషుడు మాత్రమే అనగలుగుతాడు. ఇవి స్త్రీ సంబంధించినవి కానే కాదు. శ్రాద్ధ సందర్భాల్లో కూడా దశగాయత్రి మంత్ర పఠనం కరిష్యే అని పురుషుడే అంటాడు, చేస్తాడు కూడా. ఉపనయన సంధ్యావందనాదులకు స్త్రీకి ఉండే శ్రాద్ధాలు తర్పణాదులు అన్నీ స్త్రీ చేయవలసి వస్తుంది. ఇలా లేదు కాబట్టి స్త్రీనాం ఉపనయన స్థానే వివాహ. పురుషులకు ఉపనయన కాలంలో స్త్రీకి వివాహం శాస్త్ర సమ్మతం. భర్తృసేవ చేస్తేనే మోక్షం లభించే అదృష్టమును స్త్రీలు తాము పఠింపరాని గాయత్రి మొదలైన మంత్రాలను మననం చేసి కొత్త కష్టాలు తెచ్చుకోరాదట. చేయమన్నది చేయకపోవటం వల్ల లాభమా నష్టమా, అన్నిటికీ మించి కష్టమా? పూర్వకాలంలో ఉపనయనం, మౌంజీబంధనం వంటి అందరూ స్త్రీలకు ఉండే కలిలో నిషేధించారు. చేయవలసిన దాన్ని మానటం కంటే వద్దన్న దాన్ని చేయాలని ఉబలాటం మంచిది కాదు. నోములో నోచమంటే ఇష్టపడిన ఆడవారు సంధ్యావందనం క్రమం తప్పక చేయాలని ఇష్టాన్ని చూపిస్తున్నారని వినికి. మంగళం కోసలేంద్రాయ మహనీయునాబ్దే చక్రవర్తి ధనుజ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేదినం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం నారసింహాయ మంగళం గుణసింధవే మంగళానానివాసాయ యాదాద్రీసాయ మంగళం. మంగళాశాసన పరమదాచార్య ప్రోకమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.